ఢిల్లీలో అర్ధరాత్రి ఇంచుమించు 3 అయింది. ఆ సమయంలో ఆ నగరం ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. ఢిల్లీ క్యాంట్ అనే మిలిటరీ ఏరియాలో ఎక్కడైతే ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ స్కూల్స్ ఉన్నాయో అక్కడ జరిగిన ఒక కథ ఇది. చాలా మంది ఆ రోడ్స్ మీద నుంచే ఇంటికి షార్ట్ కట్ తీసుకుని రాత్రిపూట వెళ్తూ ఉంటారు. ఆ ఏరియా నుంచి వెళ్లే చాలా మంది క్యాబ్ డ్రైవర్స్, కాల్ సెంటర్ ఎంప్లాయీస్ అండ్ సామాన్య వ్యక్తులు వాళ్ళ వెహికల్స్ లో వెళ్తున్నప్పుడు ఒక తెల్ల చీర కట్టుకుని మహిళను చూశారట. ఆ మహిళ జస్ట్ రోడ్ కి సైడ్ న లిఫ్ట్ అడగడానికి నించుని ఉంటుంది. ఒక క్యాబ్ డ్రైవర్ అలా చేయి చూపించిన వెంటనే బండి నాపాడు. ఆ లేడీ లిఫ్ట్ దేదో అని హిందీలో అడిగింది. ఆ డ్రైవర్ ఓకే అని ఎక్కమని చెప్పాడు. ఆ లేడీ కార్ ఎక్కకుండా మాయమైపోయింది. ఒక్క మాట లేదు, నీడ ఆచూకీ లేదు, జస్ట్ మాయం. దాని తర్వాత నిశ్శబ్దం. కానీ ఏ డ్రైవర్స్ అయితే లిఫ్ట్ ఇవ్వలేదో వాళ్ళకి ఇంకా చొక్కలే. మనం ఎవరికైనా సామాన్యంగా లిఫ్ట్ ఇవ్వకపోతే గిల్టీగా ఫీల్ అవుతాం, బాధపడతాం. ఏ కార్ డ్రైవర్స్ అయితే లిఫ్ట్ ఇవ్వలేదో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయిపోతూ ఉండేవాళ్ళు. అలా ఫీల్ అవుతూ ఆలోచిస్తూ ఉండగా ఆ లేడీ వీళ్ళ కార్ స్పీడ్ లో పక్కనే పరిగెడుతుంది. వీళ్ళు స్పీడ్ పెంచితే తను కూడా స్పీడ్ పెంచేది. కానీ రోడ్ చివరికి రాగానే సడన్ గా మాయమైపోయేది. ఆ డ్రైవర్స్ వణికిపోయేవాళ్ళు. ఆ ప్లేస్ లో ఇలాంటి సంఘటన ఎంతో మంది ఎక్స్పీరియన్స్ చేశారు. దీనికి అసలు కారణం ఏంటి? ఇంకో కేసుకు వస్తే రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్ట్రెస్ తాప్సీ పన్ను షూటింగ్ అయ్యాక హోటల్ కు వచ్చి పడుకుంది. బెడ్ పైన పడుకుని దుప్పటి కప్పుకున్న వెంటనే ఎవరో డోర్ తెరుచుకుని తాప్సీ వైపు వచ్చినట్టు అనిపించింది. భారీ అడుగులు వినిపించాయి. ఎవరో పక్కనే వచ్చి కూర్చున్నట్టు అనిపించింది. తను భయపడి కళ్ళు కూడా తెరవలేదు. మార్నింగ్ కిందకు వచ్చి హోటల్ స్టాఫ్ కి ఈ సంఘటన గురించి చెప్తే, అవును, ఆ హోటల్ వింగ్ లో అలాంటి జరుగుతూ ఉంటాయని చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రపంచంలో లక్షల మంది రోజు ఇలా దయ్యం చూసినట్టు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది లాజిక్ మాట్లాడే వాళ్ళు కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ కి లొంగిపోతారు. కొంతమంది యూట్యూబర్స్ ఈఎంఎఫ్ మీటర్స్ తీసుకుని దయ్యాన్ని డిటెక్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. చెప్పాలంటే మన గరుడ పురాణంలో కూడా ప్రేతాల గురించి మెన్షన్ చేసింది. కానీ ఈ దయ్యాలు అనేది అసలు ఉన్నాయా, ఆర్ ఇది కేవలం మనిషి యొక్క భ్రమణ? పదండి ఈ వీడియోలో దయ్యం అనే కాన్సెప్ట్ గురించి ఫుల్ గా తెలుసుకుందాం. దయ్యాలు ఎంత నార్మల్ నిజమైపోయాయంటే దాని మీద బోల్డ్ అన్ని మూవీస్ కూడా వచ్చేసాయి. చెప్పాలంటే ద కంజూరింగ్, ద ఎగ్జార్సిజం ఆఫ్ ఎమైలీ రోజ్. ఈ మూవీలో స్టార్టింగ్ లోనే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని రాసుంటుంది. తెలుగు సినిమాలో అయితే 2023లో వచ్చిన పిండం మూవీ. ఆ మూవీ 1930లో నల్గొండలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని చేశారు. దాని తర్వాత 2007లో గృహం అనే మూవీ కూడా వచ్చింది. అది కూడా రియల్ లైఫ్ ఈవెంట్స్ బేస్ చేసుకునే చేశారు. సరే, ఇప్పుడు మనం టైంలో ముందుకు వెళ్దాం. అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి రాయబడిన దెయ్యం కథ ఏంటి? అది 1st సెంచరీ ఏడి. మొట్టమొదటిసారిగా ప్లైనీ అనే రోమన్ రైటర్ ఒక హారర్ స్టోరీ గురించి రాశారు. ఆ స్టోరీ ఏంటంటే, గ్రీస్ అథెన్స్ లో ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇల్లు చాలా తక్కువ రేట్కే ఆ ఇంటి ఓనర్ అమ్మడానికి రెడీ అయ్యాడు. ఎందుకంటే ఆ ఇల్లు చాలా హాంటెడ్, అందులో దయ్యాలు ఉన్నాయని చాలా మంది నమ్మేవారు. ఎవరు కొనడానికి ఇష్టపడలేదు. కానీ ఒక టైంలో అథెండోరస్ అనే ఒక మనిషి దాన్ని రెంట్కి తీసుకున్నాడు. ఒక రాత్రి ఆయనకి చైన్ల శబ్దం వినిపించింది. తన వెనక ఒక ముసలాయన కనిపించాడు. ఆ ముసలాయన కాళ్ళు చేతులు చైన్స్ తో కట్టున్నాయి. ఆ దెయ్యమే అథెండోరస్ ని ఫాలో అవ్వమని చెప్పింది. పెరట్ లోకి తీసుకుని వెళ్లిన వెంటనే ఆ దెయ్యం మాయం. మర్నాడు ఆ పెరట్ లో మట్టిని తవ్వితే అక్కడ ఆ ముసలాయన చైన్స్ తో కనిపించాడు. అథెండరస్ చూసి షాక్ అయిపోయాడు. ఆయనకి కరెక్ట్ గా అంతిమ సంస్కారాలు జరగలేదేమో అని అనుకున్నాడు. దానికి తన లాస్ట్ రైట్స్ ప్రాపర్ గా చేసిన తర్వాత ఆ దెయ్యం మాయమైపోయింది. ఇండియాలో ఫేమస్ లొకేషన్స్ లో హాంటెడ్ ప్లేసెస్ చూసుకుంటే మన రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది. ఇది చాలా పెద్ద గ్లామరస్ ఫిల్మ్ స్టూడియో, మనందరికీ తెలుసు. రోజు వేల మంది టూరిస్టులు కూడా ఆ ప్లేస్ ని విజిట్ చేస్తూ ఉంటారు. కానీ దీని వెనక ఎన్నో దెయ్యం కథలు ఉన్నాయి. బయట టాక్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్టూడియో ఉన్న ప్లేస్ లో ఆ కాలంలో నిజామ్స్ యుద్ధం చేసేవారట. అప్పుడు చనిపోయిన సోల్జర్స్ ఆత్మలు ఇంకా అక్కడే తిరుగుతున్నాయని అంటున్నారు. ఇదంతా నిజమో కాదో ప్రూఫ్ అయితే అసలు లేదు, జస్ట్ చెప్పుకునే మాటలు అవ్వచ్చు. కానీ దాని తర్వాత జరిగిన విషయం మాత్రం దిమ్మ తిరిగేలా చేస్తుంది. సంవత్సరాల కొద్దీ చాలా మంది ఫిల్మ్ క్రూ మెంబర్స్ కి ఒకేలా అనుభవాలు అయ్యాయి. సెట్ లో లైట్లేమో సడన్ గా పడిపోతూ ఉంటాయి. అద్దాల మీద ఉర్దూలో ఎవరో రాసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎంటీ కారిడోర్స్ లో తలుపులు కొట్టుకుంటాయి. ఎవరూ లేని రూమ్స్ లో ప్లేట్స్ పడిపోతూ ఉంటాయి. హీరోయిన్ తాప్సీ పన్ను కూడా తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. రామోజీ హోటల్లో రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఎంటీ కారిడోర్ లో ఎవడో నడుస్తున్నట్టు శబ్దం వినిపించిందట. రూమ్ లోకి ఎవరో ఎంటర్ అయినట్టు అనిపించిందట. ఆమె ఏమన్నారంటే, ఆ హోటల్ హాంటెడ్ అని నాకు ముందే తెలుసు, అందుకే రాత్రంతా దుప్పటి కప్పుకుని పడుకున్నాను. బాలీవుడ్ యాక్ట్రెస్ కాజోల్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ లో ఒకటని చెప్పింది. అక్కడున్న అట్మాస్ఫియర్ వల్ల అసలు నిద్ర పట్టలేదని చెప్పింది. ఇక్కడ క్రిటికల్ పాయింట్ ఏంటంటే, రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలు ఉన్నాయి అని చెప్పడానికి జీరో కాంక్రీట్ ప్రూఫ్ ఉంది. కానీ యాక్టర్స్, టెక్నీషియన్స్ అండ్ టూరిస్ట్ ఇలా చాలా మంది చెప్పిన స్టోరీస్ వల్ల ఈ కథ అక్కడ ఇంకా బ్రతికే ఉంది. దీనికి అసలు కారణం ఏంటో మనం ఇంకొంచెం సేపట్లో మాట్లాడుకున్నాం. దానికి ముందు మనం బంజారా హిల్స్ స్టోరీ చూద్దాం. హైదరాబాద్ లో పాష్ ఏరియా అయిన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 కి ఇక్కడ ఒక డార్క్ రెప్యుటేషన్ ఉంది. చరిత్ర చూసుకుంటే ఇది ఒకప్పుడు దట్టమైన అడవి. నిజాం కింగ్స్ దీన్ని వేటాడే ప్లేస్ గా వాడేవాళ్ళట. ఇప్పటికీ ఆ పెద్ద పెద్ద మోడర్న్ అపార్ట్మెంట్స్ మధ్యలో ఒక పాత శ్మశానం ఉంది. లోకల్ రెసిడెంట్స్ ఏం చెప్తున్నారంటే, చీకటి పడితే చాలు అక్కడ స్ట్రీట్ లైట్స్ ఆఫ్ ఆన్ ఆటోమేటిక్ గా అవుతూ ఉంటాయట. భయంకరమైన సమ్మర్ హీట్ లో కూడా
సడన్ గా చలివేస్తుంది. శ్మశానం దగ్గర కార్ టైర్స్ పంచర్ అయిపోతూ ఉంటాయి. దగ్గరలో ఉండే అపార్ట్మెంట్ లో ఒక ఆవిడకి డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వడం, రాత్రిపూట ఎవరో ఆడవాళ్ళు ఏడుస్తున్న సౌండ్స్ వినిపించడం జరిగిందట. ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి చెప్పలేనంత బాధ మరియు బ్యాడ్ లక్ వెంటాడాయి. ఆఖరికి ఇంకా లాభం లేదని చాలా మంది ఆ ఏరియా నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ ల్యాండ్ నిజంగా హాంటెడేనా లేక ఆ ప్లేస్ హిస్టరీ తెలుసు కాబట్టి మనం హాంటెడ్ అని అంటున్నామా? ఒక్కొక్కసారి ఒక చోటకి డార్క్ హిస్టరీ ఉంటే చాలు, దెయ్యాలు అవసరం లేదు, మన ఇమాజినేషనే మనల్ని భయపెట్టేస్తుంది. మనసులో భయం ఉంటే రాయి కూడా దెయ్యంలా కనిపిస్తుంది. మన నెక్స్ట్ కథ ఫాక్స్ సిస్టర్స్ 1848. న్యూయార్క్ లో మ్యాగీ ఇంకా కేట్ ఫాక్స్ అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు. మేము నాకింగ్ సౌండ్స్ అంటే టకటక సౌండ్స్ తో ఆత్మలతో మాట్లాడతామని చెప్పారు. దానికి సైంటిస్ట్, జర్నలిస్ట్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఆత్మలతో మాట్లాడే సెషన్స్ కి క్యూ కొట్టేవారు. వాళ్ళు స్టేజ్ మీద షోస్ కూడా చేసేవారు. 40 ఏళ్ల పాటు వీళ్ళు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అయిపోయారు. ఆ కాలంలో సిటీస్ అన్ని తిరుగుతూ చనిపోయిన వాళ్ళతో మేము మాట్లాడగలం అని బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే 1888 వచ్చింది. మ్యాగీ ఫాక్స్ న్యూయార్క్ స్టేజ్ మీద నిజం కక్కేసింది. ఆమె చెప్పు విప్పి కాలు వెళ్ళని ఫ్లోర్ మీద కొట్టి ఆ స్పిరిట్ ర్యాప్స్ ఎలా చేస్తుందో లైవ్ గా చూపించింది. సింపుల్ గా చెప్పాలంటే కాలు వెళ్ళని విరిచింది అంతే. చిన్నప్పుడు అమ్మని భయపెట్టడానికి స్టార్ట్ చేసిన ఒక ప్రాంక్ 40 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ఫూల్ చేసింది. ఇప్పుడు అలాంటిదే ఇంకో కేసు చూద్దాం. 1860s లో విలియం మర్మ్లర్ అనే ఒక స్పిరిట్ ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ఆయన చాలా ఫేమస్ ఆ కాలంలో. ఆయన తీసిన ఫోటోస్ లో బ్రతికున్న వాళ్ళ వెనక చనిపోయిన వాళ్ళ ఫోటోస్ మసగ్గా కనిపించేది. స్క్రీన్ మీద ఫోటోస్ ఉన్నాయి చూడండి. ఆయన తీసిన మోస్ట్ ఫేమస్ ఫోటోలో మ్యారీ టాడ్ లింకన్ వెనక ఆమె భర్త అబ్రహాం లింకన్ ఉన్నాడు. జనాలు ఈ ప్రూఫ్ కోసం ఆస్తులు అమ్మడానికైనా రెడీ అయిపోయేవాళ్ళు. ఆ కాలంలో ఫోటోషాప్ కూడా లేదు. అసలు ఎలా చేస్తున్నారా అని చాలా మందికి అర్థం కాలేదు. 1869 లో కోర్టులో కేసేస్తే అసలు విషయం బయటపడింది. ఇది జస్ట్ డబుల్ ఎక్స్పోజర్ అనే ఒక టెక్నిక్ తో చేసింది. అంటే 2 గ్లాస్ ప్లేట్స్ ని కలిపి ప్రింట్ తీయడం. ఇక్కడ గమ్మత్తైన ట్విస్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఆయన ఫోటోస్ లో దెయ్యాలుగా ఉన్న వాళ్ళు అమెరికాలో ఇంకా బ్రతికే ఉన్న మామూలు జనాలు. ఆయన ర్యాండమ్ గా రోడ్డు మీద వెళ్లే వాళ్ళని ఫోటో తీసి తన క్లయింట్స్ ఫోటోస్ లో అతికించేసేవాడు. మన నెక్స్ట్ కేసు ఏమో లండన్ లో జరిగింది. 1977 నార్త్ లండన్. హాగ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో బ్రిటిష్ హిస్టరీలోనే అతి భయంకరమైన దెయ్యం స్టోరీ జరిగింది. ఫర్నిచర్ గాల్లో ఎగిరిపోవడం, వస్తువులు తేలడం, ఇంకా 11 ఇయర్స్ జానెట్ అనే అమ్మాయిలోకి బిల్ వింగ్సన్ అనే ఆత్మ దూరడం. ఈ కేసు ఎంత ఫేమస్ అంటే దీన్ని బేస్ చేసుకుని కాంజూరింగ్ 2 అనే మూవీ తీశారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే జానెట్ అనే అమ్మాయి ఆ స్పూన్స్ ని వంగ తీసేది, చీపురుతో సీలింగ్ ని కొట్టేది, ఆ నాకింగ్ సౌండ్స్ చేసేది. ఇన్వెస్టిగేటర్స్ కొంచెం గట్టిగా అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఓన్లీ 2% ఆఫ్ ద టైమే ఫేక్ సౌండ్స్ చేశాం, మిగతాదంతా నిజమేని చెప్పారు. ఆ లెవిటేషన్ ఫోటోస్ ని మీరు బాగా చూస్తే అమ్మాయి బెడ్ మీద నుంచి జంప్ చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటికీ ఆ కాంజరింగ్ 2 స్టోరీ నమ్మేవారు మిగతా 98% ఆ పిల్ల చెప్పింది నిజమే నమ్ముతున్నారు. అనుమానించే వాళ్ళేమో ఒక్కసారి ఆ పిల్ల అబద్ధం చెప్పింది కదా మిగతాదంతా నిజమేంటి అని గ్యారంటీ అడుగుతున్నారు. మన నెక్స్ట్ ది లాతూర్ కేసు. ఇది మహారాష్ట్రలో జరిగింది. అది 2014. ఒక మరాఠీ ఫ్యామిలీ మా ఇంట్లో దెయ్యం ఉందో అని గోల చేసి కంప్లైంట్ ఇచ్చారు. రాళ్ళు గాల్లో ఎగిరి అందరికీ తగలడం, ఫర్నిచర్ ఊరికే కదిలిపోవడం, ఇంకా విచిత్రంగా బీర్వాలో లాక్ చేసిన బట్టలకి అమాంతంగా మంటలంటుకోవడం. చుట్టుపక్కల వాళ్ళంతా భయపడిపోయారు. పూజలు హోమాలు చేయించేశారు. దాని తర్వాత సీన్ లోకి అంధశ్రద్ధ నిర్మూలన సమితి వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఒక యాంటీ సూపర్స్టిషన్ ఆర్గనైజేషన్. వాళ్ళు సీక్రెట్ గా ఆ హాంటెడ్ ఐటమ్స్ మీద ఒక కెమికల్ పౌడర్ జల్లారు. ఇది కంటికి కనిపించదు కానీ యూవీ లైట్ తప్పకుండా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఆ మంట అంటుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆ యూవీ లైట్ లో చెక్ చేశారు. ఆ పౌడర్ ఆ ఇంట్లో ఉన్న టీనేజ్ సన్ చేతులకి అంటుకునుంది. వాడిని గట్టిగా నిలదీశారు. స్కూల్ కి వెళ్ళడం ఇష్టం లేక అటెన్షన్ కోసం మ్యాచెస్ ఇంకా మ్యాజిక్ ట్రిక్స్ వాడి ఇదంతా చేశాను ఒప్పుకున్నాడు. వాళ్ళందరూ దెయ్యం అనుకున్నది స్కూల్ ఎగ్గొట్టే పిల్లాడి పని. దీని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం. అదే ఔజా బోర్డ్స్. అది యాక్చువల్ గా ఔజా అని ప్రొనౌన్స్ చేయకూడదు, వీజీ బోర్డ్స్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఈ బోర్డ్స్ ని మీరు చాలా దెయ్యాల సినిమాల్లో చూసుంటారు. వీజీ బోర్డ్ ని చాలా మంది ఆత్మలతో మాట్లాడే యంత్రం అని నమ్ముతూ ఉంటారు. కానీ దీని హిస్టరీ చూసుకుంటే కథే డిఫరెంట్ గా ఉంటుంది. 1891 లో దీన్ని ఆటబొమ్మగా పేటెంట్ చేశారు. చెస్, చైనీస్ చెక్కర్స్ లాంటి గేమ్స్ పక్కన టాయ్ స్టోర్స్ లో అమ్మేవారు. ఎన్నో సంవత్సరాలు ఇది జస్ట్ కపుల్స్ ఇంకా ఫ్రెండ్స్ ఆడుకునే సామాన్య ఆట. కానీ 1973 లో ద ఎగ్జార్సిస్ట్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీ నుంచి దానికి ఒక దెయ్యాల ముద్ర పడిపోయింది. ఆ సినిమా ముందు వరకు అదొక జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆ సినిమా తర్వాత ఇది నరకంలోకి ఒక దారైపోయింది. ఆ వీజీ బోర్డ్ పైన ఒక ప్లాన్ షీటే ఉంటుంది. ఆ గేమ్ ని 2 కంటే ఎక్కువ మంది ఆడాలి. ఆ ప్లాన్ షీట్ ని 2 పట్టుకుని ఆ దెయ్యాన్ని పిలిస్తే రిప్లైగా ఆ దెయ్యం ఒక ఆన్సర్ ఇస్తుంది. అది ఈ 2 కలిసి డైరెక్ట్ గా ఆ బోర్డు పైన చూపిస్తూ ఉంటారు. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను. ఆ వీజీ బోర్డ్ ఎలా పనిచేస్తుందో మీకు క్లియర్ గా తెలుస్తుంది. బేసిక్ గా అది దెయ్యాలతో మాట్లాడే ఒక యంత్రంలో చాలా మంది నమ్ముతూ ఉన్నారు. కానీ ఈ వీజీ బోర్డ్ ఎలా పనిచేస్తుంది అన్న దాని వెనక ఒక సైన్స్ కాన్సెప్ట్ ఉంది. దాని పేరే ఈడియోమోటర్ ఎఫెక్ట్. ఇది ఒక సైకలాజికల్ ఫెనామినా. కాన్సెప్ట్ ఏంటంటే మీ బ్రెయిన్ లో ఉన్న ఆలోచనల వల్ల మీ మసిల్స్ మీకు తెలియకుండానే చిన్న చిన్న మూమెంట్స్ ఇస్తాయి. ఈ మూమెంట్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే నేనే కదుపుతున్నా అని మీకు ఫీలింగే రాదు, మీకు తెలియదు కూడా. మీ బ్రెయిన్ సీక్రెట్ గా చేతికి చిన్న చిన్న సిగ్నల్స్ పంపిస్తుంది. మీకు ఎందుకు అది రియల్ గా అనిపిస్తుంది అంటే అందరూ కలిసి చేతులు పట్టుకున్నప్పుడు కంబైన్డ్ అన్కాన్షియస్ మూమెంట్స్ వల్ల
వల్ల ఆ ప్లాంట్ షెడ్ స్మూత్ గా కదులుతుంది. మీరు కావాలనే కదపట్లేదు కాబట్టి ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ దీన్ని కంట్రోల్ చేస్తుంది అని మీకు అనిపిస్తుంది. అప్పుడు మీ బ్రెయిన్ ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది. అచ్చా ఇది దెయ్యం పని అనుకుంటారు. ఒక కథ ప్రకారం ఈ బోర్డే తనకు తాను పేరు పెట్టేసుకుందట. ఎంత ఫూలిష్ చూడండి. అసలు కథ ఏంటంటే ఆ బోర్డు కనిపెట్టిన ఫౌండర్స్ యొక్క రిలేటివ్ ఆ కాలంలో ఫేమస్ ఆథర్ అయిన ఔడా పేరున్న లాకెట్ వేసుకుంది. దాన్ని చూసి కొంచెం మోడర్నైజ్ చేసి వీజీ అని మార్చారు. వీజీ బోర్డు పనిచేసేది సైకాలజీ వల్ల, దెయ్యాల వల్ల కాదు. మైండ్ గేమ్ ని మనం దెయ్యమని అనుకుంటున్నాం. అసలు ఈ దెయ్యాల ఎక్స్పీరియన్సెస్ వెనుక సైన్స్ ఏంటి? మనం ఇప్పటి వరకు ఆ రామోజీ ఫిలిం సిటీ కేస్, ఆ ఢిల్లీ క్యాంట్ కేస్, ఇంకా బంజారా హిల్స్ కేస్ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం ఆ దెయ్యాల వెనుక సైన్స్ డిస్కస్ చేస్తూ ఆ సంఘటనల వెనుక కాన్సెప్ట్ కూడా మాట్లాడుకుందాం. 1919 లో విక్ టాండీ అనే ఇంజనీర్ ఒక ల్యాబ్ లో పనిచేస్తూ ఉన్నాడు. తన స్టాఫ్ కి ఆ రోజు చాలా అనీజీగా అనిపించింది. ఎవరో వాళ్ళని దొంగచాటుగా గమనిస్తున్నారనిపించింది. టానీ దీని వెనుక ఏం కారణమా అని తెలుసుకుందామని ఫిక్స్ అయ్యారు. వాళ్ళ ఆఫీస్ లో ఒక కొత్త ఫ్యాన్ కొద్ది వారాల క్రితమే ఫిక్స్ చేశారు. అది 19 హెర్ట్జ్ సౌండ్స్ ని ఉత్పాదిస్తుంది. అది ఒక ఇన్ఫ్రారెడ్ సౌండ్. సామాన్య ప్రజలు అంటే మీరు నేను 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు సౌండ్ రేంజ్ వినగలం. బట్ 19 హెర్ట్జ్ ఉంటే ఏం సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సౌండ్ మనకి వినిపించదు, కానీ మన బాడీ దానికి రియాక్ట్ అవుతుంది. మన కళ్ళ గుడ్లను వైబ్రేట్ చేసే కెపాసిటీ ఆ సౌండ్ కుంది. ఆ సౌండ్ వస్తే వస్తువులు బ్లర్ గా కనిపిస్తాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఏంటంటే పులి అరిచిన కొన్ని సౌండ్ కాంపోనెంట్స్ 18 హెర్ట్జ్ రేంజ్ లో ఉంటుంది. సో ఆ సౌండ్ కాంపోనెంట్స్ మిగతా జీవులకి వణుకు పుట్టిస్తుంది. ఒక్కొక్కసారి ఈ దెయ్యం లాంటి ఫీలింగ్ దెయ్యం కాదు. ఇలాంటి సౌండ్స్ మీ నర్వస్ సిస్టమ్స్ తో ఆడే ఆట. ఈ సౌండ్ కన్నా ఇంకో డేంజరస్ కల్ప్రిట్ ఉంది. అదే కార్బన్ మోనాక్సైడ్. జర్నలిస్ట్ క్యారీ పోపీకి ఒక రోజు తన ఇంట్లో దెయ్యం ఉందని అనిపించింది. ఆమెకి రోజు రోజు భయం పెరిగిపోతుంది. కానీ ఆమె ఆ దెయ్యం పోగొట్టడానికి స్పిరిచువల్ రూట్ లో వెళ్ళలేదు. ఒక గ్యాస్ కంపెనీని పిలిచింది. వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఒక ఫ్యాక్టరీ నుంచి కార్బన్ మోనాక్సైడ్ చిన్నగా వస్తుంది. ఒకసారి అది డిటెక్ట్ అయ్యాక ఆ గ్యాస్ లీకేజ్ ని వాళ్ళు ఆపారు. వెంటనే ఆమెకి ఆ దెయ్యం ఎక్స్పీరియన్సెస్ పోయాయి. కార్బన్ మోనాక్సైడ్ కి యాక్చువల్ గా స్మెల్ ఉండదు. అది పీలిస్తే బ్రెయిన్ కి ఆక్సిజన్ డెలివరీ తక్కువైపోతుంది. ఇంకా బ్రెయిన్ దాన్ని ఇష్టం వచ్చినట్టు అనుకుంటుంది, చేసుకుంటుంది. ఈ పై సంఘటనలు చూసుకుంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ 19 హెర్ట్జ్ సౌండ్ ఇవి బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. కానీ ఒక్కొక్కసారి మన బ్రెయిన్ లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైనా మేఘాలను చూసి అందులో మీకు ఒక డైనోసార్ కనిపించిందా? ఆర్ ఏదైనా యానిమల్ కనిపించిందా? తప్పకుండా కనిపించే ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో ఒక నీడ చూసి మనిషి వస్తున్నాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని సైన్స్ లో పారిడోలియా అంటారు. మన బ్రెయిన్ అనేది ఒక గొప్ప గ్యాప్ ఫిల్లర్. ఎగ్జాంపుల్ కి స్క్రీన్ మీద 2 వర్డ్స్ ఉంటాయి. తప్పకుండా ఈ 2 వర్డ్స్ ని మీరు ఐడెంటిఫై చేస్తారనుకుంటున్నాను. మన బ్రెయిన్ యాక్చువల్గా కంటిన్యూస్గా ఏదో ఒక ప్యాటర్న్ వెతుకుతూనే ఉంటుంది. ఎవల్యూషన్ ప్రకారం ఒక చెట్టుని జంతువు అనుకుంటే పర్వాలేదు, కానీ జంతువునే చెట్టు అనుకుంటే ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దానికి ఎవల్యూషన్ ప్రకారం మన బ్రెయిన్ ఏదో ఒక డేంజర్ కోసం వెతుకుతూనే ఉంటుంది, అలర్ట్ గా ఉంటుంది. ఒక ఖాళీ రూమ్ కి వెళ్తే జస్ట్ ఒక కోట్ ఉంటే చాలు, సడన్ గా అది మనిషి అనుకుంటాం. చాలా దెయ్యం స్టోరీస్ మనం ఈ ఒక్క కాన్సెప్ట్ తోనే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో రామోజీ ఫిలిం సిటీలో జరిగేవి మనం పారాడోలియా కింద పెట్టచ్చు. దానితో పాటు అక్కడ పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటాయి కాబట్టి మేబీ అవి 18 to 19 హెర్ట్జ్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇంకోటి సైకలాజికల్ ప్రైమింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఎవరైనా ఒక ప్లేస్ లో ఆల్రెడీ దెయ్యం ఉందని చెప్తే చాలు, మన బ్రెయిన్ ఏమో దెయ్యాన్నే వెతుకుతుంది. అక్కడ ఉన్నవి లేనివి అన్ని మిక్స్ కొట్టి అది దెయ్యం అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఢిల్లీ క్యాంట్ కేస్ లో కూడా అదే పారాడోలియా. అక్కడ నుంచి వెళ్లే డ్రైవర్స్ ఆల్రెడీ ఉచ్చపోసుకుంటూ ఉంటారు. దానితో పాటు ఢిల్లీలో స్మాగ్ ఎక్కువ ఉంటుంది, మీకు తెలుసు కదా, AQI. సో అక్కడ నుంచి పాస్ అయ్యే డ్రైవర్స్ ఎవరో చెప్పిన తెల్ల చీర మహిళని వెతుకుతూ ఉంటారు. చెట్టు నీళ్లు, ఆ స్మాగ్ అండ్ రాత్రి నిద్ర కూడా సరిగ్గా ఉండదు కాబట్టి ఇవన్నీ కలిపి ఒక దెయ్యం ఫీలింగ్ వస్తుంది. సేమ్ ప్యాటర్న్. ఆల్రెడీ ఒక దెయ్యం స్టోరీ ఉంటుంది అండ్ ఎప్పుడైతే జనాలు అక్కడికి వెళ్తారో ఆ దెయ్యం స్టోరీకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. రీసెంట్ గా నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, అది కూడా షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ మార్నింగ్ టైంలో కల్లో నా ఫోన్ ని చేతి నుంచి ఎవరో లాగేసుకుంటున్నారు. నా చేయిని అస్సలు నేను కదపలేకపోయాను. గుండెలంతా భారీగా అనిపించింది. దీన్ని యాక్చువల్లీ స్లీప్ పారాలిసిస్ అంటారు. మీరు డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ర్యాపిడ్ ఐ మూమెంట్ అనే ఫేజ్ లోకి వెళ్తారు. ఆ టైంలో మీరు కల్లో జరిగే సంఘటనలకి నిజంగానే యాక్షన్ తీసుకోకూడదని మన బ్రెయిన్ ఏమో మన మసిల్స్ అన్నిటిని పారలైజ్ చేసేస్తుంది. ఒక్కొక్కసారి మీ బాడీ కన్నా ముందే మీ బ్రెయిన్ లేస్తుంది. కొన్నిసార్లు అది కొన్ని సెకండ్స్ కి అవ్వచ్చు, ఒక్కొక్కసారి అది కొన్ని నిమిషాల వరకు కూడా అవ్వచ్చు, చెప్పలేం. ఆ సమయంలో చాలా మంది వాళ్ళ చెస్ట్ పైన దెయ్యం కూర్చుందని అనుకుంటారు. ఇది చాలా మందికి 100% నిజం అనిపిస్తుంది, దెయ్యమేని అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో దానికి ఒక పేరు కూడా ఉంది, REM అంటోనియా గ్లిచ్. మనం ఎంత సైన్స్ అని వాదించినా సైన్స్ దగ్గర అన్నిటికీ సమాధానాలు లేవు. ఈ విషయం అయితే మనం తప్పకుండా ఒప్పుకోవాలి. ఇంతవరకు మనం ఎన్నో కేసెస్ సైన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసాం, కానీ కొన్ని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయనివి కూడా ఉన్నాయి. ఇండియా చైనా బోర్డర్, సిక్కిం, 1968. హర్భజన్ సింగ్ అనే సోల్జర్ పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ఒకరోజు చనిపోయారు. ఆయన శవం ఎంత వెతికినా ఎవరికీ దొరకలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన ఇంకో సోల్జర్ కల్లోకి వచ్చి తన చనిపోయిన ప్లేస్ చెప్పారు. చూస్తే ఆయన కల్లో చెప్పినట్టే శవం ఎగ్జాక్ట్ స్పాట్ లో ఉంది. ఇండియన్ ఆర్మీ చూస్తే షాక్ అయిపోయింది. హర్భజన్ సింగ్ యొక్క ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది అని వాళ్ళు నమ్మడం స్టార్ట్ చేశారు. ఆయనకి శాలరీ ఇవ్వడం, లీవ్స్ ఇవ్వడం, డైలీ ఆయన యూనిఫామ్ ఐరన్ చేసి పెట్టడం, ఇలాంటివన్నీ చేయడం స్టార్ట్ చేసింది. చాలా మంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు మంచు చర్యలు విరిగినప్పుడు ఎవరో నాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు అని అనిపిస్తుందట.
చాలా మంది ఆ యూనిట్ లో ఉండే వాళ్ళు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చేశారు. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఇలాంటి ఒక విషయాన్ని కొట్టిపాడేలేదు. సో ఈ విషయం ఒక గ్రే జోన్ లో ఉందని చెప్పొచ్చు. ఇన్ని మనం దెయ్యాలకి వ్యతిరేకంగా మాట్లాడాం. ఒకసారి దానికి అనుకూలమైన థియరీస్ కూడా చూద్దాం. ఫస్ట్ ఏమో ద స్టోన్ టేప్ థియరీ. ఇది ఎగ్జాక్ట్ గా సైన్స్ కాదు కానీ పారానార్మల్ ఫీల్డ్ లో ఉండేవారు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ థియరీ ప్రకారం ఏదైనా వైలెంట్ విషయం జరిగినప్పుడు అక్కడున్న ఎన్వైరన్మెంట్ లో రికార్డ్ అవుతుంది అండ్ మళ్ళీ ఎవరైనా అక్కడి నుంచి వెళ్తే అది రీప్లే అయ్యి వాళ్ళకి దెయ్యం లాంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ థియరీ ప్రకారం ప్రతి ప్లేస్ కి ఒక మెమరీ ఉంటుంది. సైన్స్ ప్రకారం అయితే దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇది ఒక జస్ట్ థియరీ. నెక్స్ట్ థియరీ ఏమో క్రైసిస్ అపారిషన్స్. ఇందులో ఒక్కొక్కసారి మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా ఆపద జరిగితే మనకి ముందే తెలిసిపోతూ ఉంటుంది. అమెరికాలో ఉండే కొడుక్కి ఏదో అయి ఉంటుందేమో అని అమ్మకు అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్ గా ఆ కొడుకు మాట్లాడే వరకు మనసు శాంతపడదు. సో ఇది కూడా దెయ్యం వచ్చేం చెప్పట్లేదు, జస్ట్ మన ఫీలింగ్స్ అని చెప్పొచ్చు. ఢిల్లీ క్యాన్ స్టోరీ, రామోజీ ఫిలిం సిటీ స్టోరీ, బంజారా హిల్ స్టోరీ, స్లీప్ పారాలిసిస్, 19 హర్ట్జ్ సౌండ్స్, ఇంకా కార్బన్ మోనాక్సైడ్. ఇన్ని కథలు అండ్ కాన్సెప్ట్స్ చూసాక దీన్ని బట్టి ఫైనల్ గా ఒక్క విషయం మాత్రం మనం తెలుసుకున్నాం. 90% కన్నా ఎక్కువ స్టోరీస్ మనం ఈజీగా సైన్స్ తోనే ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఒకప్పుడు సూపర్ న్యాచురల్ గా అనిపించేవి మనం రియల్ వరల్డ్ రీజన్స్ తో సాల్వ్ చేసేయచ్చు. ఇంకా ఒక 10% మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలా ఉన్నంత మాత్రమైనా అది ఒక పారానార్మల్ ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పలేము. ఎందుకంటే దానికి సఫిషియెంట్ డేటా ఉండకపోవచ్చు. చాలా మంది దెయ్యం కథలు ఎందుకు చెప్తారంటే, ఒకటి అది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. యూట్యూబర్స్ కి అయితే దాని వల్ల వ్యూస్ వస్తాయి. దెయ్యం అనేది పాడుబడ్డ ఇళ్లలో గానీ అడవుల్లో ఉండవు, మన బ్రెయిన్ లో ఉంటుంది. అది మన బ్రెయిన్ చేసే ఒక మాయ. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఒక ఏకాంతమైన ప్లేస్ లో ఉన్నప్పుడు అడుగులు విన్నా కానీ చిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ అయినా కానీ ఒక్కసారి ఆలోచించండి, అది ఎన్వైరన్మెంట్ వల్ల, దెయ్యం వల్ల ఆర్ మీ బ్రెయిన్ వల్ల అని. అంతేనండి ఈ వీడియోలో కూడా ఏదో ఒకటి నేర్చుకున్నారు అని ఆశిస్తున్నాను. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ దెయ్యం స్టోరీ ఏంటా అని కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.